ఐఎమ్ హోమ్, డాడీ, కురుక్షేత్ర యుద్ధం చాలా మందికి తెలిసే ఉంటుంది. కురుక్షేత్ర యుద్ధం పద్మవ్యూహంలో అభిమన్యుడు పడితే ఒక పిడుగు పడినట్టు అనిపించిందంట. ఆ రేంజ్ ఇంపాక్ట్. కేవలం 2 నిమిషాల టీజర్. 2 నిమిషాలు కూడా పూర్తిగా లేదు. కానీ అటువంటి పిడుగు పడింది సోషల్ మీడియాలో. ఆహా! ఇదైతే ఎవ్వరు ఊహించుకోలేనిది. ఇప్పటిదాకా ఈ మూవీ నుండి ఏదేదో చెప్పారులే గానీ పూర్తిగా డిఫరెంట్‌గా అనిపించింది. రక్తపాతం, అదే కాకుండా డ్యూయల్ రోల్. 1 కాదు, 2 కాదు చాలా ఉన్నాయి. ప్రతిదాని గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. 'రాకింగ్ స్టార్ యష్‌కి' సంబంధించి 'టాక్సిక్' మూవీ నుండి టీజర్ అయితే లాంచ్ అయింది. సెకండ్ టీజర్. అయితే ఈ టీజర్‌లో చాలా వరకు విజువల్స్ చూపిచ్చారు. విజువల్స్ తర్వాత కొన్ని లైన్స్, డైలాగ్స్ అయితే ఉన్నాయి. ఈసారి యుద్ధం వేరు. వాళ్ళ కుతంత్రాలు వేరు. అందరితో విరోధం పెట్టుకోకు. నువ్వు బతకలేవు. పట్టుదల వదులుకో. రాయా, గివ్ అప్ రాయా అని చెప్తాడు ఆపోజిట్ ఉన్న పర్సన్. ఇలా చెప్తున్న టైంలోనే సర్కస్‌ని చూపిచ్చారు. అండ్ జోకర్స్‌ని చూపిచ్చారు. అయితే ఇది నార్మల్ సర్కస్ అనుకున్న నేనైతే. తరువాత తెలిసింది ఆ సర్కస్‌లో ఉన్న జోకర్స్‌తోనే రాయాని చంపించడానికి ట్రై చేస్తారు అని. గివ్ అప్ రాయా, ఇట్స్ ఓవర్ అనేటప్పటికి మనోడు బాత్ టబ్ అని ఉంటది. టబ్‌లో మనోడు స్నానం చేస్తున్నాడు. దానికి సంబంధించి మొదట్లో ఒక పోస్టర్ అయితే దర్శనమిచ్చింది. అయితే దాంట్లో నుండి ఒకేసారి లేచి నీళ్ళలో చూస్తున్నాడు. నీళ్ళలోనే ఒక డైలాగ్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఆ పార్టీలో ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే రాయాని బెదిరిస్తున్నారు. ఆ టైంలో ఒకడేమో సిగరెట్ తాగుతూ ఉన్నాడు. అయితే అతన్ని చూపిస్తూ రాయాకి వార్నింగ్ ఇస్తున్నారు. ఆ టైంలో రాయా లేచాడు భయ్యా. సిగరెట్ తాగుతున్నోడిని చంపేసి, సిగరెట్ తాగుతున్న వాడిని చంపుతూ అంటిల్ దెమ్ హ్యాండ్ సమ్ మేనస్ అని చెప్తాడు. కుర్చీలో కూకొని ఫకింగ్ మేనస్ అని చెప్తాడు. నేను ఏమాత్రం ఇమాజిన్ చేసుకోలేదు. అంటే 'రాకింగ్ స్టార్ యష్' ఈ మూవ్‌లో ఎంత ఇన్వాల్వ్ అయ్యాడు అనే దాని గురించి. ఇప్పటిదాకా మనం చాలా హీరోల గురించి వినుంటాం. అంటే సినిమా కోసం డెడికేషన్‌గా వర్క్ చేయడం, డెడికేషన్‌గా తను 100కి 200 ఇవ్వడం అనేది. కానీ ఈ మూవ్‌లో ఆల్‌మోస్ట్ ప్రతి దాని వెనకాల అతని హ్యాండే ఉన్నట్టు క్లియర్‌గా తెలుస్తూనే ఉంది. అంటే 'అంటిల్ దెన్ హామ్ మ్యానస్' అని చెప్పడం, తర్వాత 'ఫకింగ్ మ్యానస్' అని చెప్పడం, తర్వాత లాస్ట్‌లో ఇదైతే ఎవరు ఊహించుకోలేదు. అసలు 'రాకింగ్ స్టార్ యష్' పూర్తిగా సన్నబడ్డాడు ఈ మూవీ కోసం అనేది క్లియర్‌గా తెలుస్తూనే ఉంది. అతన్ని పూర్తిగా చూపియలేదు. ఒక రకంగా 'రాకింగ్ స్టార్ యష్‌ని' గడ్డంతో అండ్ లాంగ్ హెయిర్‌తో చూపిచ్చారు. ఇంకో సైడ్ అంటే ఈ టీజర్ లాస్ట్‌లో పూర్తిగా గడ్డం లేదు. న్యూ హెయిర్ స్టైల్. అతననమాట చెట్టు నరికే మిషన్ ఉంటుందిగా. ఆ మిషన్‌తో ఒక్కొక్కరి తలలు నరుగుతున్నాడు. రాళ్ళతో తలల్ని పగలగొడుతున్నాడు. కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యుడు ఎటువంటి ఇంపాక్ట్ చేశాడో అటువంటి ఇంపాక్ట్ 'రాకింగ్ స్టార్ యష్' మార్చ్ 19న చేస్తాడు అని క్లియర్‌గా తెలిసిపోయింది ఈ టీజర్ దిగాక. టీజర్ రాకముందు ఇంపాక్ట్ ఒక రకంగా ఉండేది. టీజర్ వచ్చాక ఇంపాక్ట్ పూర్తిగా చేంజ్ అయింది. మాస్‌కే ఊరా మాస్‌లా ఉన్నాడు. మాస్‌క బాప్‌లా ఉన్నాడు. అయితే ఇంకో లుక్ అని చెప్పాక, ఆ లుక్‌ని చూపించినప్పుడు ఐయామ్ హోమ్, డాడీ అని చెప్పేది మాత్రం ఎవ్వరు ఊహించుకోని రేంజ్‌లో ఉంది భయ్యా. ఒకడేమో డాడీ అన్నాడుగా. అతను వచ్చి ఈ సిండికేట్‌ని మొత్తం హ్యాండిల్ చేస్తాడు. హ్యాండిల్ చేసింది ప్రెజెంట్ చూపిస్తారు. అసలు ఆయన గతంలో ఏం చేశాడు అనేది తర్వాత చూపిస్తారు. అంటే ఆ 2 రకాలుగా అన్నమాట ఈ మూవీలో 'రాకింగ్ స్టార్ యష్‌ని' అయితే చూపియబోతున్నారు. అందుకే ఈ మూవీ కోసం అంత డెడికేషన్‌గా అతను వర్క్ చేశాడు. యంగ్ వర్సెస్ ఓల్డ్. యంగ్ వయసులో ఉన్నప్పుడు ఎంత కిరాతకంగా ఎంతమందిని చంపాడో. తర్వాత ఓల్డ్‌గున్నప్పుడు ఎంతమందిని హతమార్చాడో. పూర్తిగా రక్తపాతమే. టైటిల్ పైనే రక్తం పడుతుంది. అంటే ఆలోచించండి. ఏ రేంజ్‌లో రక్తపాతం ఉండబోతుందో. ఫస్ట్‌లో సర్కస్‌ని చూపించారు అని చెప్పాక. జస్ట్ అది సర్కస్ మాత్రమే అనుకున్నా. దాంట్లో జోకర్స్‌ని చూపించారు. వాళ్ళు కూడా వైల్డ్‌గున్నారు. అవేంటోలే గాని జోకర్స్‌ని చంపడం అయితే ఒకడిని అద్దంతో ఇలా ఈడ్చుకెళ్తాడు. ఆడి పీక్క అయితే పూర్తిగా తెగింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటేంటంటే విమానం సీక్వెన్స్. దీన్ని చాలా మంది గమనించి ఉండరు. ఫస్ట్‌లో ఒక విమానం వచ్చింది. పూర్తిగా మంచు పర్వతాల్లోనే ఆ ఫైట్ సీక్వెన్స్‌ని ప్లాన్ చేశారు. అందుకే ఒక షాట్‌లో ఒక విమానాన్ని మాత్రమే చూపించారు. ఇంకో షాట్‌లో ఒక 10 విమానాలని చూపించారు. అంటే ఒక విమానం కోసం 10 విమానాలు వెంటబడుతున్నాయి. అంటే ఆ విమానంలో ఉన్నది 'రాకింగ్ స్టార్ యష్' రాయాని చంపడానికి అంతమందైతే వస్తున్నారు. ఇంకోటేంటంటే సముద్రం దగ్గర ఒక భారీ ఇల్లైతే ఉంది. ఆ ఇంటిలో 'రాకింగ్ స్టార్ యష్' అయితే ఉన్నారు. అతన్ని చంపడానికి కూడా చాలా మందైతే వెళ్లారు. కానీ వాళ్ళని చంపుతున్న ఒక్కొక్క షాట్ చూస్తుంటే ఇది మనం అనుకునేటట్టు దిగట్లేదు భయ్యా. ఇది పూర్తిగా డిఫరెంట్. 'రాకింగ్ స్టార్ యష్' ఒక మూవీ కోసం తనలోని ఉన్న ప్రతి ఒక్క యాంగిల్‌ని, ప్రతి ఒక్క టాలెంట్‌ని, ప్రతి ఒక్క సిట్యుయేషన్ తగ్గట్టు మార్చుకున్నాడు. కేవలం ఈ మూవీ కోసం అనేది క్లియర్‌గా తెలుస్తూనే ఉంది. నిన్న చాలామంది ఒక విషయాన్ని బాగా హైలైట్ చేశారు. ఏంటంటే 'టాక్సిక్ కేజీఎఫ్ 3' అని. అయితే ఈరోజు ఈ టీజర్ చూడగా వాళ్ళకి ఒకటే అనిపించింది.
అసలు ఇటువంటి సిట్యుయేషన్స్, ఇటువంటి ఫైట్ సీక్వెన్స్, ఇటువంటి డైలాగ్స్, ఇటువంటి రకంగా 'కేజీఎఫ్ 2'లోనూ చూడలేదు. కానీ 'కేజీఎఫ్' మొగుడులా అనిపించాడు అని ప్రతి ఒక్కళ్ళు అనుకుని ఉంటారు. ఆ రేంజ్‌లో అతని డెడికేషన్ కనిపిస్తుంది. ఒక షాట్ అనుకుంటే ఇంకో షాట్. స్నానం చేస్తున్న టబ్‌లోంచి లేచి మరీ చంపేస్తున్నాడు ప్రతి ఒక్కళ్ళని. ఇంతకుముందనమాట టీజర్ అండ్ ఇంట్రడక్షన్ వీడియో అయితే వచ్చింది. దాన్ని చూశాక ప్రతి ఒక్కళ్ళు ఈ మూవీ కాండమ్ యాడ్, దీంట్లో ఏమీ ఉండదు అని చాలామందనమాట ఈ మూవీ గురించి తప్పుడు కూతలు కూశారు. తప్పుడు కూతలు కూసిన కొడుకులకి ఈ టీజర్‌తో రాడ్ దింపాడు 'రాకింగ్ స్టార్ యష్' అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని టైంలో ఆగాలి. ఓర్పనేది చాలా ముఖ్యం. ఆ ఓర్పుతోనే మనం సాధిస్తాం. ఏ స్థాయికైనా వెళ్ళగలం అనేటట్టు 'రాకింగ్ స్టార్ యష్' 3 సంవత్సరాలు టైం తీసుకున్నాడు కేవలం ఈ మూవీ కోసం. మూవీ గురించి నేనైతే చెప్పలేనులే గానీ, ఈ టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో ఒక పిడుగు పడింది. ఆ పిడుగు ఇంపాక్ట్ ఆల్మోస్ట్ 3, 4 డేస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది వచ్చి ఆల్మోస్ట్ ఒక 7 అవర్స్ అవుతుంది. 7 అవర్స్‌లోనే ఇది ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్‌లో కలుపుకొని 8,000,000 వ్యూస్‌కైతే చేరుకుంది. అంటే ఈ మూవీ కోసం టాలీవుడ్ అండ్ బాలీవుడ్ ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మూవీ నుండి టీజరే ఈ రేంజ్‌లో వైరల్ అయింది అంటే మూవీ వస్తే ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో ఆలోచించండి. మనం ఈ మూవీకి పోటీగా 'దురంధర్' మూవీ వస్తుంది అనుకుంటున్నాం. అయితే 'దురంధర్' మూవీకి కొన్ని ఇష్యూస్ ఉన్నాయంట. ఒకవేళ 'దురంధర్' మూవీ పోస్ట్‌పోన్ అయితే, ఒకవేళ 2 సినిమాలు వచ్చినా సరే, ఆ 2 సినిమాలకి భారీ పోటీ అనేది క్లియర్‌గా కనిపిస్తూనే ఉంది. టీజర్‌ని చూడగా అండ్ ఇంతకుముందు వచ్చిన హైప్‌ని చూడగా, ఈ మూవీ స్టోరీ ప్లాట్ చూడగా, గోవా అండర్‌వరల్డ్ మాఫియా అండ్ డ్రగ్ డీలింగ్ గురించి ఈ మూవీలో అయితే ఉండబోతుంది. 90-40 అండ్ 90-70 ఇటువంటి టైమ్‌లైన్‌లో ఈ మూవీకి సంబంధించిన స్టోరీ అయితే జరిగింది. అందుకే డార్క్ థీమ్ అంటే ప్రతి ఒక్కళ్ళు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. అటువంటి థీమ్‌తోనే 'రాకింగ్ స్టార్ యష్' మళ్ళీ మన ముందుకైతే రాబోతున్నాడు. ఈ మూవీ చేసే ఇంపాక్ట్ అంతో ఇంతో కాదు. చాలామంది అనుకుంటున్నారు ట్రైలర్ ముందు రిలీజ్ చేయాలిగా, ట్రైలర్‌లోనే అన్నమాట మూవీ స్టోరీ తెలుస్తుందిగా అనైతే అనుకుంటారు. కానీ ట్రైలర్‌ని దింపరు. మూవీ రిలీజ్ అయ్యే 1 వీక్ ముందు మాత్రమే దింపుతారు. ఎందుకంటే స్టోరీ ఏమాత్రం రివీల్ చేయరు. ఇప్పుడు వచ్చిన టీజర్‌లోనూ ఇంచుమించు అదే రకంగా స్టోరీ ఏమాత్రం రివీల్ చేయలేదు. కేవలం మాఫియా గురించి, 'రాకింగ్ స్టార్ యష్' బ్రూటల్‌గా ఏ రకంగా ఉంటాడు అనే దాన్ని మాత్రమే చూపించారు. కానీ వస్తే మాత్రం ఇంపాక్ట్ ఇంకో రేంజ్‌లో ఉంటుంది అనేది క్లియర్‌గా తెలుస్తూనే ఉంది. స్టోరీ పూర్తిగా మాఫియా అండ్ డ్రగ్ డీలింగ్ గురించి ఉండబోతుంది. ఈ డబుల్ పార్ట్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయంట. వచ్చిన టీజర్‌లో ఆ బ్యాక్‌గ్రౌండ్ థీమ్ గాని, బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చిన మ్యూజిక్ గాని, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, ఆ విజువల్స్ గాని పీక్స్ ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టీజర్ నాకు చూసాక ఈ మూవీ చూడాలి అని నాకు బాగా అనిపిస్తుంది. అయితే ఈ టీజర్ చూడగా మీకేమనిపించింది? అని డెఫినెట్ కామెంట్ చేసి ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్.